ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 18 ఆఫ్ వ్లాగింగ్. తమ్నేల్ చూసేసి ఉంటారు కదా, ఈరోజు మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. నేను విజయ్ కలిసి ఒక మంచి డిన్నర్ డేట్కి వెళ్ళేసి వచ్చాము. కొత్త కొత్త రెస్టారెంట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఈ వ్లాగ్లో అదే ఉంటుంది. అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ నేను ఈ వ్లాగ్లో డీటెయిల్గా చెప్తాను. మిస్ అవ్వకుండా చూసేసేయండి. ఈ వ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, షాపింగ్, కుకింగ్, ట్రావెలింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేషన్ అంటే ఏం లేదు, డిన్నర్ డేట్కి వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ 5-6 days ఊర్లోనే ఉన్నాం కదా. సో మేము హైదరాబాద్ వచ్చింది 17th నైట్ 12 o'clockకి రైల్వే స్టేషన్ ఎదురు మేము మా యానివర్సరీ విష్ చేసుకున్నాం అనమాట. భలే అనిపించింది, కొత్తగా ఉన్నింది. సో ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని పొద్దున్నే విజయ్ కొంచెం వర్క్ ఉంటే చేసుకున్నారు. ముందే అనుకున్నాం ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి. అయితే విజయ్ అన్నారు నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను, అక్కడ డిన్నర్ చాలా బాగుంటుంది అని చెప్పారు. సరే అని నేను కొంచెం రెడీ అయ్యి వెళ్ళాము. ఫస్ట్ అయితే 7 Sisters అనే రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నారు. ఏంటబ్బా ఇదేనా అనుకున్నాను, అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. సో వెళ్ళి అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాము, అంతా బాగానే ఉన్నింది. ఇంకా చాలే తినింది, ఇంక ఇంటికి వెళ్ళిపోదాము, ఇంటికి వెళ్ళి ఏమన్నా వండుకుందాం అన్నారు. నాకేం అర్థం కాలేదు, కానీ ఫుడ్ టేస్ట్గా ఉంది కదా అని చెప్పేసి మంచిగా మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అంతా తిన్నాము. అంబియన్స్ విషయానికి వస్తే బాగునింది రెస్టారెంట్, ఓకే, కానీ కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది నాకు. సరే అని ఇంకా మాట్లాడుకుంటూ విజయ్ ఇదే ఇట్లే ఉంటుంది, ఇంకా చాలు ఇంటికి వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది అంటానే ఉన్నారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇంట్లో కాదే ఇంకేదో ప్లాన్ చేసి ఉంటారు అని. ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ తిన్నాము. 7 Sisters రెస్టారెంట్స్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 4లో ఉంటుంది. అక్కడ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. 10 on 10 ఇవ్వచ్చు. అంబియన్స్ ఓకే, కొంచెం ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది. ఇది నా రివ్యూ అనమాట 7 Sisters రెస్టారెంట్కి. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకా నేను ఇంతే అంటున్నారు కదా అని చెప్పేసి తినేసాను. ఇంకా తినేసి ఇంటికి వెళ్దాము అని వెళ్తా ఉన్నాం కదా. సో అప్పుడు నన్ను రివ్యూ అడుగుతున్నారు క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా అనిపించింది అని. నాకేం అర్థం కాలేదు, ఎందుకు ఇంత డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, అసలు అక్కడ క్యాండిల్సే లేవు, క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు ఏంటి అని చెప్పేసి. ఇంకా ఇంటికి వెళ్ళే టైంలో అప్పుడు చెప్తున్నారనమాట, ఇది కాదు నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది పదా అని చెప్పేసి. ఏంటంటే సేమ్ బంజారా హిల్స్లోనే రోడ్ నెంబర్ 12లో ఎగ్జాటికా రెస్టారెంట్ ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్లారనమాట. నిజంగా అక్కడికి వెళ్ళంగానే నాకు అనిపించింది, ఓహో ఇంత ప్లాన్ చేశారా అని. నాకైతే చాలా నచ్చింది. అక్కడ అంబియన్స్ కానీ గ్రీనరీ ఇదంతా నాకు బాగా నచ్చింది. కాకపోతే ఒకటే అనిపించింది, ముందే చెప్పుంటే నేను అక్కడ కొంచెం తక్కువ తినేదాన్ని కదా అని. అందుకే ఇక్కడ లైట్గా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మరీ ఎక్కువ కాకుండా మైల్డ్గా ఉండే ఫుడ్నే చూస్ చేసుకున్నాము. ఇంకా ఫుడ్ వచ్చేలోపు మేమిద్దరం ఈ 2 years ఆఫ్ మ్యారేజ్ ఎలా ఉంది ఏంటి అని అన్ని హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నాము, కొంచెం సేపు తిట్టుకున్నాము. అలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. నాకు మైల్డ్గా టేస్ట్ అయితే చాలా నచ్చింది. అన్నిటికంటే నాకు లాస్ట్లో మేము ఒక డిజర్ట్ ఆర్డర్ చేసామన్నమాట, గులాబ్ జామున్ విత్ రబ్రీ. ఇది బాగా నచ్చింది. ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసాం మేమిద్దరం కలిసి. అయితే నాకు బాగా నచ్చేసింది.
అక్కడ గ్రీనరీ కానీ ఆ చల్ల గాలి అంటే ఓపెన్ టాప్లో ఉండటం, అప్పుడే వర్షం పడి తగ్గింది. సో మొత్తం ఆ వెదర్ అదంతా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను క్యాండిల్ లైట్ డిన్నర్కి రావడం, అది కూడా విజయ్తో. సో ఇంకా స్పెషల్గా ఫీల్ అయ్యాను. ఇలా జరిగిందనమాట మా మ్యారేజ్ డే. సో మీరు కూడా ఒకసారి రెస్టారెంట్కి రావాలి అనుకుంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో 11th స్క్వేర్లో 5th ఫ్లోర్లో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదనమాట వీడియో. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.